ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఈ రోజు మన కోసం మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ అనమాట. వీళ్ళు వచ్చేసి ఈ రోజు వచ్చారు మన దగ్గరికి. వీళ్ళది ఏ ఊరు, దీనికి ఏం ప్రాబ్లం అని చెప్పేసి కనుక్కుందాం. అన్న ఏ ఊరు అని మీది? అన్న మాది కుప్పం ఆంధ్ర, చిత్తూరు డిస్టిక్, కృష్ణగిరి బార్డర్, తమిళనాడు బార్డర్ వస్తుంది. తమిళనాడు బోర్డరా? మీ ఊరికి తమిళనాడుకి ఎన్ని కిలోమీటర్లు? ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది. 20 కిలోమీటరా? తమిళనాడు బోర్డర్గా. పవన్ కుమార్ మన వాళ్ళు ఆంధ్ర చిత్తూరు కుప్పం అంట, చిత్తూరు జిల్లా. దీనికి వచ్చేసి వీళ్ళు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ ఇంజిన్కి ఏమైందన్న? ఏ మోడల్ ఇంజిన్ ఇది? అప్పి క్లాసిక్ 23 మోడల్. ఈ ఇంజిన్ వచ్చేసి అప్పి క్లాసిక్ 2023 మోడల్ వెహికల్ ఇంజిన్ అన్నమాట ఇది. దీనికి వచ్చిన ప్రాబ్లం ఏందన్న? హెడ్ బోర్ పోయిందన్న. ఏ సమస్య మీద పీకిచ్చారు ఇదివరకు మీ దగ్గర? ఇంజన్ ఆయిల్ తాగుతుంటే పీకిచ్చాము. వాళ్ళు హెడ్ బోర్ చేసినారు, వర్కౌట్ కాలేదు మనకి. అది బండికి వచ్చేసింది అంటే కొత్త బండి తీసుకున్న తర్వాత వీళ్ళు ఎన్ని నెలలకు పీకిచ్చారు ఇంజన్? 1 సంవత్సరం తిప్పిన తర్వాత ఏమైందంటే బండి బోర్ పీకిచ్చారంట. బోర్ పీకించిన తర్వాత ఫస్ట్ ఆ బోర్ వేయించి హెడ్ చేయించారంట. తర్వాత సెట్ కాలేదంట, తర్వాత ఇంకేదో చేయించారంట. అయినా కానీ వర్కౌట్ కాలేదంట. మన సబ్స్క్రైబర్ మన వీడియోలు చూడబట్టి మనోడు ఏం చేసినాడు, మొన్న ఇన్స్టాగ్రామ్లో ఫోన్ చేసింది మనకి. అన్న నాది అప్పి క్లాసిక్ వెహికల్ అన్న, దీనికి వచ్చేసి బాగా ఆయిల్ అవుతుంది. ఫస్ట్ బోర్ చేయించా, అయినా కానీ సెట్ కాలేదు. మళ్ళీ చేయించాను, అయినా కానీ సెట్ కాలేదు. ఈ క్లాసిక్ ఇంజిన్ తీసేసి నేను BS3 ఇంజిన్ వేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఏమంటాం అని చెప్పి చెప్పిండనమాట. నేనేం చెప్పానంటే క్లాసిక్ ఇంజిన్ తీపించవద్దన్న, అదే మంచిది BS4 ఇంజన్. BS3 ఇంజన్ వేస్ట్, నీకు కరెక్ట్ కాదు 90%. BS3 మంచిదేలే కానీ మోడల్ ఎప్పుడైనా కానీ పైకి లేవాలి కానీ మోడల్ అనేది కింద తగ్గిపోకూడదు. నేను మంచిగా అదే బెటర్, అదే చేపించుకోను అని చెప్పాను. లేదన్నా మా దగ్గర చేసే సెట్ కట్టలేదు, నువ్వే సొల్యూషన్ చెప్పని చెప్తే మనోడు నేను ఇంజన్ బీక్కుండా అన్న మనం సెట్ చేద్దాం, ఆటో అక్కడ నుండి ఆసరా ఇది కట్టే అంటున్నావు అని చెప్పాను. అయితే మనోడు ఏం చేసినంటే ఇంజన్ గడ్డ బీక్కొని ఒక ఆటోకి మొత్తం మన రైల్వే స్టేషన్కి వచ్చి ఈ గడ్డ కూడా మొత్తం ఆ బత్తాలో చుట్టి ఇంజన్ ఈరోజు మన దగ్గర తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి ఇంజన్ వీళ్ళు నైట్ అలా జర్నీ పట్టింది. అయితే అక్కడ నుండి మన దగ్గర రావడానికి ఎన్ని కిలోమీటర్లు పట్టింది? 830 కిలోమీటర్లు అన్న. అక్కడ నుండి కుప్పం నుండి మన దగ్గరికి 830 కిలోమీటర్లు అంట పట్టింది. అక్కడ నుండి మన ఖమ్మం వస్తే మనం ఇక్కడ మన వైరా నుండి మన కస్టమర్ని, ఆటో కస్టమర్ని ఉదయం పంపిస్తే అక్కడికి ఖమ్మం పోయి వీళ్ళిద్దరిని అండ్ ఇంజన్ని రిసీవ్ తీసుకొని మన దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ BS4 అప్పి క్లాసిక్ ఇంజన్ని ఇది ఇంజన్ ఓపెన్ చేసి అసలు ఎందుకు ఆయిల్ అవుతుంది, ఇది 2 దమ్ములు చేసినా కానీ బోర్ ఎందుకు సెట్ కావట్లేదో చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అనమాట. ఇంజన్ చూడండి ఒకసారి ఎలా ఉందని కింద తెలుసుగా మీరు. అప్పి క్లాసిక్ ఏ విధంగా ఉంటుంది ఇంజన్. ఇది వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది, కిక్కర్ ఎలా ఉంటుంది. మోటార్ వచ్చేసి 5 స్పీడ్ మోటార్ అన్నమాట. మన వాళ్ళు ఏం చేసినట్టు ఓన్లీ దీనికి రంగు వేసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఇంజిన్ మనం ఓపెన్ చేసి లోపల చెక్ చేద్దాం పార్ట్స్ ఏమైనా ప్రాబ్లం ఏంటని. ఓకే ఫ్రెండ్స్, ఇంజిన్ మొత్తం కూడా ఇటు జడ్డు ఓపెన్ చేసినాం. దీనికి వచ్చేసి ఈ ఫిస్ట్ను చూసుకుంటే ఏంటంటే మొత్తం మాడిపోయింది, ఇది సీజ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇది కొత్త తయారా అని చెప్పి చెక్ చేస్తే ఇది వచ్చేసి మనలో వేయించిన డేట్ వచ్చేసి గ్రూస్ కంపెనీ వేయించారు 12వ నెల 2024, అంటే 2025లో వేయించారు. ఇప్పటికే 1 ఇయర్ అవుతుంది వేయించి. తర్వాత వచ్చేసి ఇంకా మనం పార్ట్ చెక్ చేసి ఇందులో టైమింగ్ ఇలా ఒకటి కొద్దిగా అరిగిపోయింది. తర్వాత ఈ బుష్ ప్లేట్ వచ్చేసి వాళ్ళు కొత్తది వేయించారంట అందరికి. దీన్ని మనం ఇంజిన్ మొత్తం కూడా క్రాంక్ బుష్ వేయించి పంపరాజులో ఒకసారి చెక్ చేయించి ప్రాబ్లం వచ్చేసి మెయిన్ ప్రాబ్లం అనేది ఈ బోర్ కిట్టే సీజ్ అయింది. దీన్ని క్రాంక్ బుష్ వేయించి ఇందులో ఏం పార్ట్స్ పోయినా కొత్త వేసి మంచిగా కొత్త బోర్ కిట్ ఒకటి వేసి ఎక్కించేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంజిన్ మొత్తం కూడా సర్వీసింగ్ చేయించి ఖమ్మం ఫౌండరీ వేయించినాం. దీనికి వచ్చేసి మనం క్రాంక్ బుష్ వేయించినాం, తర్వాత హెడ్ చేయించినాం. తర్వాత వచ్చేసి ఇప్పుడు దీన్ని తీసుకొచ్చిన పార్ట్స్ వచ్చేసి కొత్త బోరు అండ్ కరెంటీ రాడు, ఇది లూబీ ఆయిల్ పంపు, క్యాంపర్సు, తర్వాత వచ్చేసి టైమింగ్ వీలు. ఇప్పుడు ఈ పార్ట్స్ మొత్తం కూడా దీనికి ఎక్కించి ఫిట్టింగ్ చేసి బండి స్టార్ట్ చేసి ఒకసారి మనం బీటింగ్ చెక్ చేసి తర్వాత మనవాడికి పార్సల్ చేసి పంపిద్దాం. తర్వాత వచ్చేసి దీంతో పాటు మనం అది కూడా చేపించను ఎందుకు ఇప్పుడు మొత్తం కూడా గట్ట సెటప్ చేద్దాం శుభ్రంగా. ఓకే ఫ్రెండ్స్, ఇంజన్ గడ్డ మొత్తానికి రెడీ అయిపోయింది. దీనికి వచ్చేసి తెలుసు మీకు ఇందులో పోయిన మెయిన్ పార్ట్స్ వచ్చేసి చిలకలు, తర్వాత మన హెడ్ చేయించడం మనం, తర్వాత బోర్ కిట్టు గడ్డ మొత్తం కూడా ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ఇక్కడే పెట్టి, ఎందుకంటే మన వాళ్ళు తమిళనాడు బోర్డర్ నుండి వచ్చారు కాబట్టి మనం ఇక్కడ టెస్ట్ చేయకుండా పంపిస్తే అక్కడ మళ్ళీ ఏమైనా బీటింగ్ ఏమైనా జరిపోయినా కానీ ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకే మనం ఎక్కడే బండి దీనికి ఇక్కడ డీజిల్ పైప్ ఎక్కడే డీజిల్ సప్లై ఇచ్చి ఇంజన్ స్టార్ట్ చేసి ఇంజన్ బీటింగ్ చెక్ చేసి ఏమైనా సరి సెట్ చేసి సరి చెప్పి పంపించేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంజన్
స్టార్ట్ అయింది, మంచిగా ఉంది, పర్లేదు. ఈ బండి వచ్చేసి ఇంజిన్ వచ్చేసి ఇప్పుడు మొత్తం టోటల్గా ఎక్కించడం అయిపోయింది. మనోలేగా ఇప్పుడు ఇక్కడ ఈ ఇంజన్ని బస్సాలో వేసుకొని ఇక పార్సిల్ అని మళ్ళీ తీసుకెళ్తారన్నమాట వీళ్ళ ఊరు అన్న. ఓకేనా? ఇంజన్ స్టార్ట్ అయింది, చూసినావుగా ఎలా ఉంది? మంచిగా ఉందన్న. మంచిగా ఉందిగా. ఇప్పుడు ఇంజన్ని నేను చెప్పిన విధంగా నువ్వు మెయింటైన్ చేస్తే నీకు తిరిగి ఉండదు అనమాట, మీకు మంచి నడిచింది. ఓకేనా? ఇక్కడికి వచ్చినందుకు ఓకే, సాటిస్ఫైడ్గా? సాటిస్ఫాక్షన్ అన్న. ఓకే అన్న. ఓకే ఫ్రెండ్స్, స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది చెక్ చేసిన, ఇంజన్ స్టార్ట్ అయింది, బాగానే ఉంది. ఇప్పుడు మన వాళ్ళు తీసుకెళ్తారు, అక్కడ ఫిట్టింగ్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇతను ఏంటంటే మన వీడియో చూడబట్టి ఎన్ని సంవత్సరాలు అయిందన్న? 1 సంవత్సరం అన్న. 1 సంవత్సరం అయిందంట. అంటే ఈ క్లాసిక్ ఆటో కానివ్వండి మన వీడియో చూస్తుందంట. అయితే కొన్నప్పుడు ఏంటంటే 1 ఇయర్కి మన ఈ మధ్య రిపేర్ వచ్చిందంట, కానీ కొన్న 1 ఇయర్కి రిపేర్ వచ్చిందంట, రిపేర్ చేయించినంత. ఆ తర్వాత మన వీడియోలు చూడబట్టి మన దగ్గర తీసుకోవద్దని చెప్పేసి ఫిక్స్ అయిందంట. ఇలా ఏంటంటే మనోడు చిత్తూరు నుండి మన ఖమ్మం జిల్లా, తెలంగాణ ఖమ్మం జిల్లా 830 కిలోమీటర్లు వచ్చిందంట. 820 అండ్ 30 కిలోమీటర్లు వచ్చిందంట. మనోడు అంత రిస్క్ తీసుకొని మన కోసం మన దగ్గర చెప్పేద్దామని చెప్పేసి అంత ప్రేమతో వచ్చింది. కాబట్టి నేను కూడా అన్నకి ఏంటంటే ఈరోజు మనోడు నిన్న ఇన్స్టాలో చేసిండు, ఫోను వస్తానా అని చెప్పేసి చెప్పిండు, సమయం చెప్పినా వచ్చిండు. నేను కూడా వేరే వాళ్ళ వర్క్ అనేది అసలు చేయకుండా పట్టుకోకుండా ఓన్లీ ఇంజను ఏ రోజు వచ్చిండు పీకినా, వేరే ఆటో మాట్లాడినా, ఖమ్మం పోయిను, పౌంటరీ వరకు మొత్తం కూడా సెట్ చేపించుకొని వచ్చి పంపడా గింపడాలు మొత్తం కూడా చేయించను. ఇక్కడ వచ్చి గట్ట తయారు చేసి ఇప్పుడు గట్ట అయిపోయింది అనమాట. మనోళ్ళు మన దగ్గరికి వచ్చేటప్పుడు పొద్దున సమయం వచ్చేసి 10 అయింది. మనం పీకి ఇంజను సర్వీసింగ్ చేయించి అంత అయ్యేసరికి 12 అయింది. ఇక్కడ నుండి ఖమ్మం పోయి సెట్ చేయించుకొని వచ్చి మొత్తం కూడా ఇప్పుడు ఎక్కించడం ఈ టైం అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి టైం 7:30 అయిందనా? టైం 7:30 అయింది, నైట్ అయిపోయింది. ఇప్పుడు ఇంజన్కి ఇప్పుడు ఇంజన్ని వీళ్ళని మొత్తాన్ని కూడా బిల్లేసి ఖమ్మం పంపించేద్దాం. ఫ్రెండ్స్ చూశారు కదా, దీనికి ఏమైంది ప్రాబ్లం? అసలు అప్పి క్లాసిక్ 90% ఈ రిపేర్ రాదు, ఎందుకంటే సంవత్సరానికే బోరు రాదు. ఏంటంటే మనం చేసే మిస్టేక్సే. అప్పి అయినా కానీ బజాజ్ అయినా కానీ చాలామంది ఏం చేస్తారంటే బండి పికప్ లేదని స్పీడ్ లాగులు వదిలేయటం, అలాగే పంపులు పీకేయటం అలాంటివి చేస్తారు. అంటే సెట్ చేయొచ్చు, కాకుండా ఏంటంటే పని దానికి తెలిసిన వాళ్ళతో చేపిస్తే ఏంటంటే ఆ వర్క్ అనేది కరెక్ట్గా అవుతుంది అనమాట. అంటే మనం 90% తీసుకునేటప్పుడే 90% జాగ్రత్తతో తీసుకుంటే ఈ ప్రాబ్లాలు రావు. అయితే గెలకడం అనేది కూడా ఎట్టబడితే అట్లా గెలకొద్దు. ఈ మధ్యన ఏంటంటే కొన్ని మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే అప్పి పరంగానే ఏదైనా కానీ నేను దాని గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను. చాలామంది చేసే మెయిన్ మిస్టేక్స్ ఏందని మన కోసం అన్న అక్కడ వచ్చింది కాబట్టి మనవాడికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్. ఎందుకంటే అక్కడ నుండి మన కోసం 800 కిలోమీటర్లు మీరు నైట్ జర్నీ చేసి అక్కడ నుండి ట్రైన్ జర్నీ చేసి మన కోసం వచ్చి మళ్ళీ ఇక్కడ చేపించుకొని మళ్ళీ ట్రైన్ జర్నీ చేస్తున్నాను అనమాట. కాబట్టి చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. ఓకేనా? మా కోసం టైం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఓకే రైట్. ఓకే ఫ్రెండ్స్, మన దగ్గరికి ఎక్కడి నుండి వచ్చినా కానీ నేనేంటంటే నమ్మకంతో చేస్తా పని. హ్యాండ్ ఇవ్వడం అనేది మెయిన్ ఉన్నదనమాట మన దగ్గర. ఎందుకంటే మీరు గతంలో కూడా చూశారు విజయనగరం నుండి కూడా ఒక కస్టమర్ వచ్చి ఇంజన్ తీసుకొని పోయింది మన దగ్గరికి. అతను ఏంటంటే ముందరే ఫోన్పే అనేది ఒక 10,000 15,000 చేసి మన దగ్గర నమ్మకం వచ్చి ఇంజన్ మన మీద నమ్మకం ఉండి 10,000 కొట్టిండు. ఫోన్పే ఇంజన్ తెప్పించిన వచ్చిండు, తీసుకొని పోయిండు, తత్తిమే డబ్బులు కట్టి. అలా నమ్మకం ఉంటుంది అనమాట మన దగ్గర ఉంటే. మనతో సమాధానం చేస్తే హ్యాండ్ ఇవ్వడం అనేది మెయిన్ ఉండదు. చాలామంది బయట ఆన్లైన్ అంటేనే చాలా ఆన్లైన్ వ్యాపారాలు చాలా మోసాలు. కాకుండా ఏంటంటే మన దగ్గర మాత్రం అలాంటి పని అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మనం నమ్మొచ్చింది కాబట్టి అన్న ఈరోజు మనం ఇలా అన్నగా నచ్చిన విధంగా సెట్ చేసి వదిలిపెట్టినాం. ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇంతే. మీరు కూడా రావాలని చెప్పేసి అనుకుంటే మాత్రం మనకి ఏంటంటే మీ బండికి పెద్ద ఎలాంటి బోర్ లాంటి చేపిస్తే సెట్ కాకపోతే మాత్రం రాండి మన దగ్గరికి. మనం నమ్మకంగా సెట్ చేసి పెట్టడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చలేకండి. అలాగే మరి ఎన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.